హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్న తెలుగు టెక్నాలజిక్స్. ఇవాళ వీడియోలో మనం వచ్చేసరికి నథింగ్ ఫోన్ 3A ప్రో గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మార్చ్ 4th ఆఫ్టర్నూన్ 3:30 PM ఈ రెండు ఫోన్స్ మన ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. నథింగ్ ఫోన్ 3A అలాగే 3A ప్రో. ఎగ్జాక్ట్గా ఎలాంటి స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్స్ వస్తాయి, ఎలాంటి ప్రైజింగ్లో వస్తే ఇవి హిట్ అవుతాయి లేకపోతే ఫ్లాప్ అవుతాయి, ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 3A సిరీస్ కొనే ఉద్దేశంలో ఉంటే ఈ వీడియో చూడండి. మళ్ళీ మార్చ్ 4వ తారీఖు లాంచ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఈ రెండు ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే నథింగ్ ఫోన్ 3Aలో అలాగే 3A ప్రోలో రెండిట్లో ఈసారి స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ యూజ్ చేస్తే బాగుంది అనిపించింది. అట్లీస్ట్ నథింగ్ ఫోన్ 3Aలో 7 Gen ప్రాసెసర్ తీసుకొని వచ్చేసి నథింగ్ ఫోన్ 3A ప్రోలో 8 సిరీస్ ప్రాసెసర్ తీసుకొస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే ప్రో వేరియంట్లో కొంచెం 8 సిరీస్ ప్రాసెసర్ ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఒకవేళ దీన్ని LTPO ప్యానల్ లాగా తీసుకొని వస్తారా లేకపోతే నార్మల్ AMOLED డిస్ప్లే తీసుకొస్తారని మాత్రం తెలియదు. ఒకసారి ఫోన్ లాంచ్ అయిన తర్వాతనే ఎగ్జాక్ట్గా మనకి తెలుస్తుంది అనమాట. అలాగే బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 MP మెయిన్ కెమెరా ఉండబోతుంది. ఇది మీకు OISతో వస్తుంది అనమాట. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో ఈసారి ఏంటంటే నథింగ్ ఫోన్ 2A ప్లస్లో కానీ నథింగ్ ఫోన్ 1లో కానీ 2లో కానీ అన్నిట్లో 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది కదా. ఈసారి మాత్రం వీళ్ళు దీన్ని 8 MP చేశారు. నాకైతే అర్థం కాలేదు. ఇంకా సిరీస్ పెరిగే కొద్దీ డౌన్గ్రేడ్ చేస్తున్నారనమాట ఈ ఫోన్లో. 50 MP 2x టెలిఫోటో లెన్స్ అయితే యాడ్ చేయబోతున్నారు ఈసారి. అలాగే ఫ్రంట్ వచ్చరికి 13 MP కెమెరా ఉండబోతుంది. యాజ్ యూజువల్గా బాక్స్లో మళ్ళీ ఛార్జర్ అయితే ఇవ్వరు. వీడియో మధ్యలో ఒక చిన్న మాట. సో వీడియోని ఇప్పటిదాకా మీరు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ నా సైడ్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడు మీకు పనికి వస్తాడని చెప్పేసి మీరు అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం మర్చిపోకండి. మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన ఛానల్ని. మీ సైడ్ నుంచి మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా ఇలాంటి క్వాలిటీ వీడియోస్ చేయగలం అనమాట. ఇప్పుడు మనం నథింగ్ ఫోన్ 3A ప్రో గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్లో మీకు సేమ్ అదే ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. 6.7 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే ఉండబోతుంది. 5000 mAh బ్యాటరీ ఉండబోతుంది. అలాగే 50 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. మెయిన్ సెన్సార్ అనేది 3Aలో 3A ప్రోలో సేమ్ ఉండబోతుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం 3A ప్రోలో 50 MP అయితే ఉండబోతుంది. అలాగే 3A ప్రోలో అడిషనల్ ఇంకో కెమెరా యాడ్ అవ్వబోతుంది. అదే 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా అనమాట. ఇది కూడా మీకు 50 MP వస్తుంది. అలాగే వీళ్ళు 6x జూమ్ అయితే బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన ఫొటోస్ పెడుతున్నారు. అలాగే మ్యాక్రో ఫోటోగ్రఫీకి సంబంధించి కూడా ఫొటోస్ పెడుతున్నారు. అంటే ఈ పెరిస్కోపిక్ లెన్స్ని యూజ్ చేసి 6xలో మీరు లాస్లెస్గా జూమ్ చేయొచ్చు. మ్యాక్రో టైప్ ఫొటోస్ కూడా మీరు తీయొచ్చు అనమాట. 6xలో ఉన్న మీకు మంచి మ్యాక్రో క్వాలిటీ ఫొటోస్ కూడా వస్తాయి అనమాట. సో దీన్ని వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చరికి 13 MP కెమెరా ఉంటుంది. ఈ రెండు ఫోన్స్లో నథింగ్ ఫోన్ 3Aలో 3A ప్రోలో వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు వచ్చే ఫోన్స్లో అన్ని ట్రెండ్ ఏంటంటే IP68, 69 ఉండబోతుంటే వీళ్ళు మాత్రం ఇంకా 64 దగ్గర ఆగిపోయారు. వీళ్ళు ప్రైస్ ఎలాగో ఎక్కువ పెడతారు కాబట్టి వాటర్ రెసిస్టెంట్ కూడా ఇస్తుంటే బాగుంది అనిపించింది నాకు. ఇంకా మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్లో భాగంగానే వీళ్ళు ఒక బటన్ కూడా తీసేస్తున్నారు. మనకి ఐఫోన్లో ఏదైతే కెమెరా కంట్రోల్ బటన్ ఉందో సేమ్ అలాగే దీనికి పవర్ బటన్ కింద ఒక బటన్ అయితే వీళ్ళు తీసేస్తున్నారు. అది మీకు ట్విట్టర్లో అయితే ఒక ఫోటో అయితే కనిపిస్తుంది. సో జూమ్ చేస్తే ఎట్లా ఉందంటే సేమ్ మనకి కెమెరా కంట్రోల్ బటన్ అనే ఉంది. ఎగ్జాక్ట్గా దాన్ని దేనికి యూజ్ అవుతారని మాత్రం తెలియదు. డిజైన్లో గ్లిఫ్ ఇంటర్ఫేస్ సేమ్ అలానే ఉండబోతుంది. కాకపోతే నథింగ్ ఫోన్ 3Aలో ఏంటంటే బ్యాక్ సైడ్ అడిషనల్గా ఒక కెమెరా యాడ్ ఉంది కదా. సేమ్ నథింగ్ ఫోన్ 2Aలో ఒక పక్కన ఒక కెమెరా యాడ్ చేస్తే ఎలా ఉంటుందో నథింగ్ ఫోన్ 3A యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. అది చూడడానికి కొంచెం మినిమల్గానే అనిపిస్తూ ఉంది. కానీ హైలైట్ ఏంటంటే నథింగ్ ఫోన్ 3A ప్రోలో మాత్రం అసలు ఆ కెమెరా డిజైన్ ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు నాకైతే. కొంతమంది నచ్చిద్ది, కొంతమంది నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆ డిజైనే కొంచెం చూడడానికి యూనిక్గా అనిపిస్తుంది అనమాట. పెరిస్కోపిక్ లెన్స్ కెమెరాస్ కనిపిస్తూ ఉన్నాయి. దాని పక్కన వైడ్ యాంగిల్ కెమెరా, మెయిన్ కెమెరా ఒక షేప్లో ఇట్లా కనిపిస్తుంది అనమాట, L షేప్లో. అది డిఫరెంట్గా అయితే ఉంది. డిజైన్ అనేది ఎవరి పర్సనల్ పర్స్పెక్టివ్ వాళ్ళదనమాట. నాకైతే డిజైన్ బాగానే అనిపించింది రెండు ఫోన్స్లో. సో డిజైన్ అయితే ఇలా ఉండబోతుంది. సో మెటల్ ఫ్రేమ్తోనే వస్తుంది. నథింగ్ ఫోన్ 3Aకి 3A ప్రోకి కెమెరాలో మాత్రమే కాకుండా ప్రాసెసర్లో కూడా కొంచెం ఏదైతే ఆ డిఫరెన్స్ అనేది కనిపించేలా చేస్తుంటే ఇంకా బాగుండేది. 8 సిరీస్ ప్రాసెసర్ యూస్ చేస్తే తీసుకొచ్చే ఆప్టిమైజేషన్కి కొంచెం గేమ్స్ ఆడే వాళ్ళకి కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో కొంచెం బాగుంటుంది. 7 Gen ప్రాసెసర్ అనేది నాకు అంత వర్త్ అనిపించలేదు అనమాట.
సో ఇది ఓవరాల్గా స్పెక్స్ అయితే. సో స్పెక్స్ అనేవి ఇంచుమించు పేపర్ మీద చాలా బాగున్నాయి, వినడానికి అయితే చాలా బాగున్నాయి, కానీ ప్రాక్టికల్గా వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ మంచిగా తీసుకొని వస్తే స్పెక్స్ మంచిగా అనిపిస్తాయి. ఓవర్ ప్రైజింగ్ పెట్టారనుకోండి, ఆ ప్రైజింగ్కి ఈ స్పెక్స్ అనేవి సెట్ కావన్నమాట. రూమర్స్ ప్రకారం ఏంటంటే నథింగ్ ఫోన్ 3A అనేది అరౌండ్ కార్డ్ ఆఫర్తో కలుపుకొని 25,000 దగ్గర లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నథింగ్ ఫోన్ 3A వచ్చరికి కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని 30,000 దగ్గర వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నన్ను అడిగితే ఇవి చాలా ఎక్కువ ప్రైస్ అనమాట. సో 30,000 దగ్గర నథింగ్ ఫోన్ 3A Pro, 25,000 దగ్గర నథింగ్ ఫోన్ 3A అంటే ఓవర్ ప్రైజింగ్ అనే చెప్పాలి. నాకు తెలిసి మన ఇండియాలో నథింగ్ ఫోన్ 3Aని 20,000 పెడితే మాత్రం మంచిగా కొంటారు చాలామంది. 20,000కి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అలాగే నథింగ్ ఫోన్ 3A Pro 25,000 రూపాయల లోపు రావాలి, కార్డ్ ఆఫర్తో కలుపుకొని 25,000 రూపాయల లోపు వస్తే అప్పుడు అదొక బెస్ట్ ఫోన్ అవుతుంది. అంతేగాని దాన్ని 30,000 దీన్ని 25,000 పెట్టారనుకోండి పక్కా ఫ్లాప్ అవుద్ది అనమాట. నేను కూడా రికమెండ్ చేయను అసలు ఆ ఫోన్స్ తీసుకోండి అని చెప్పేసి. ఆ ప్రైస్కి ఎవరు రికమెండ్ చేయరు, నేనే కాదు. అంత ఎక్కువ ప్రైస్కి కొంటే మీరే గొర్రెలు అవుతారు. సో ఆలోచించుకోండి, తక్కువ ప్రైస్కి వస్తే మాత్రమే కొనండి. స్పెక్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఇది నా ఒపీనియన్ అయితే నథింగ్ ఫోన్ 3A గురించి, 3A Pro గురించి అయితే. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా, మీరు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కౌంట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 4 సంవత్సరాలు అయిపోయింది, ఎటువంటి ఇన్కమ్ లేదు, ఏం లేదు. అయినా నేను అలానే నా ఫ్యాషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. కనీసం నా వీడియోలో నీ పెట్టిన ఎఫర్ట్స్ మీకు కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక వీడియోకి ఒక లైక్ చేయండి. అది ఇంకొక 4 అయితే రికమెండ్ చేస్తాను అనమాట మన వీడియో అనేది. సో ఇలాంటి ఒక క్వాలిటీ కనెక్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ వచ్చింది నెక్స్ట్ వీడియో, అండ్ బాయ్, జై హింద్.